అందరికి తెలుసు నాకు పిల్ల ఉందని, కానీ నాకే తెలియదు ఆ పిల్ల ఎవరని. మామయ్య మామయ్య అని చెప్పు బేటా. అరే అన్నయ్య వానికి రాదురా, వాడి ఇప్పుడే నేర్చుకుంటుండు. నువ్వు ఆగమ్ము, నేను మామయ్య అని చెప్పిస్తా చూడు. నువ్వు చెప్పు బేటా. మమ్మీ సాయిగాన్ వాళ్ళ అమ్మ 50,000 ఐఫోన్ కొనిచ్చింది తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలివే లేదురా, నన్ను తీసుకోతే 5,000కే బేరం చెప్తుండి. అట్లుంటది మనతో. మామయ్య మామయ్య అని చెప్పు బేటా. అరే అన్నయ్య వానికి రాదురా, వాడి ఇప్పుడే నేర్చుకుంటుండు. నువ్వు ఆగమ్ము, నేను మామయ్య అని చెప్పిస్తా చూడు. నువ్వు చెప్పు బేటా. అందరికి తెలుసు నాకు పిల్ల ఉందని, కానీ నాకే తెలియదు ఆ పిల్ల ఎవరని. మమ్మీ సాయిగాన్ వాళ్ళ అమ్మ 50,000 ఐఫోన్ కొనిచ్చింది తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలివే లేదురా, నన్ను తీసుకోతే 5,000కే బేరం చెప్తుండి. అట్లుంటది మనతో. సర్పంచ్ పోటీ చేస్తుండ్రా, నీకెవర్రా ఓటేసేది? ఫస్ట్ నేనేయను కదా, అందుకేరా ఊరు మొత్తం అప్పులు చేసిన. ఇప్పుడు నాకు ఆ ఓటేస్తున్నా అప్పులు కడతాను చెప్తా, దెబ్బకి సర్పంచ్ అయిపోతా. రే మన తీసుకున్న 10,000 ఇరా, ఫస్ట్ ఓటేసి తీసుకో 10,000. అది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయింది కాబట్టి మేకలు ఇచ్చిన కాసుకోమని. నీకు రేషన్ బియ్యం పెట్టాల్సింది సక్క అవుతుంటే. రే సర్పంచ్ పోటీ చేస్తుండ్రా, నీకెవర్రా ఓటేసేది? ఫస్ట్ నేనేయను కదా, అందుకేరా ఊరు మొత్తం అప్పులు చేసిన. ఇప్పుడు నాకు ఆ ఓటేస్తున్నా అప్పులు కడతాను చెప్తా, దెబ్బకి సర్పంచ్ అయిపోతా. రే మన తీసుకున్న 10,000 ఇరా, ఫస్ట్ ఓటేసి తీసుకో 10,000. అది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయింది కాబట్టి మేకలు ఇచ్చిన కాసుకోమని. నీకు రేషన్ బియ్యం పెట్టాల్సింది సక్క అవుతుంటే. మామయ్య మామయ్య అని చెప్పు బేటా. అరే అన్నయ్య వానికి రాదురా, వాడి ఇప్పుడే నేర్చుకుంటుండు. నువ్వు ఆగమ్ము, నేను మామయ్య అని చెప్పిస్తా చూడు. నువ్వు చెప్పు బేటా. అందరికి తెలుసు నాకు పిల్ల ఉందని, కానీ నాకే తెలియదు ఆ పిల్ల ఎవరని. మమ్మీ సాయిగాన్ వాళ్ళ అమ్మ 50,000 ఐఫోన్ కొనిచ్చింది తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలివే లేదురా, నన్ను తీసుకోతే 5,000కే బేరం చెప్తుండి. అట్లుంటది మనతో. రే సర్పంచ్ పోటీ చేస్తుండ్రా, నీకెవర్రా ఓటేసేది? ఫస్ట్ నేనేయను కదా, అందుకేరా ఊరు మొత్తం అప్పులు చేసిన. ఇప్పుడు నాకు ఆ ఓటేస్తున్నా అప్పులు కడతాను చెప్తా, దెబ్బకి సర్పంచ్ అయిపోతా. రే మన తీసుకున్న 10,000 ఇరా, ఫస్ట్ ఓటేసి తీసుకో 10,000. అది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయింది కాబట్టి మేకలు ఇచ్చిన కాసుకోమని. నీకు రేషన్ బియ్యం పెట్టాల్సింది సక్క అవుతుంటే. ఝాన్సీ ఎలా అన్నం పెట్టు, ఓ 10 నిమిషాలు ఆగి పెడతాను. ఏంటి చెప్పిన పని చెయ్యి. అమ్మా నేను నీరుతో ఉండనే, వీడు మాట మాటికి చేసుకుంటాను నా మీద. నా వల్ల కాదు, నేను నీరుతో కాపురం చేయలేదు. నేను విడాకులు ఇచ్చేస్తాను, నువ్వేం చెప్తా. ఇంకా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. అది ఆడే ఫోన్ చేస్తున్నాడు, లైన్ లో ఉండు. హలో చెప్పు. బయటకు వచ్చాను, నూడిల్స్ కావాలా లేదంటే బిర్యానీ కావాలా? అదో ప్లేట్ ఇదో ప్లేట్ తీసుకో. అంతేనా? థమ్స్అప్ కూడా. సరే అయితే వస్తున్నా. అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తానే, ఎంతైనా మీ అల్లుడు మంచోడే. ఉంటాను. ఒకప్పుడు 10th క్లాస్ లో ఒక అమ్మాయికి నెంబర్ అడిగితే మా సార్కి చెప్తా, మా మేడంకి చెప్తా, మా నాన్నకి చెప్తా అనేది. ఇప్పుడు అదే అమ్మాయి సెల్ నెంబర్ రాసి ఇచ్చట జాకెట్లు కుట్టబడను, ఇచ్చట జాకెట్లు కుట్టబడను, ఇచ్చట టైలరింగ్ చేయబడను అని రాసింది. అదే ఆ రోజు నాకు నెంబర్ ఇచ్చింటే ఈ పొద్దు పరిస్థితి ఉండేదే.
ఏమైంది డల్ కూర్చున్నావు? ఆయన మీకు చెప్పేం ప్రయోజనం లేండి, అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు. దేని గురించో? ఇప్పుడు నీకు చెప్తే నువ్వు నన్ను తిడతావు, తిట్టంలే, కొడతావు కూడా. కొట్టంలేవే చెప్పు. నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? నీ పిచ్చిదాన ఈ విషయం చెప్పడానికి భయపడతావేందే? మీరు ఎంత మంచోళ్ళండి. మరి ఇదే మాట పెళ్లికి ముందు మా నాన్న చెప్తే నన్ను కుక్కను కొట్టాడు తెలుసా? నన్ను పెళ్లి చేసుకుని నాతో పేదింటమ్మాయిగా బ్రతకగలవా? బ్రతకగలను. మా ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి, ఆ గొడవలని తట్టుకోగలవా? తట్టుకోగలను. నేను గంజన్నం మాత్రమే తినిపించగలను, గంజన్నం మాత్రమే తింటావా? గంజనం మాత్రమే తింటాను. ప్రతిరోజు నాతో గొడవాడుకుని ఉండగలవా? సారీ, అది నా వల్ల కాదు. బాయ్. ఏం రా బాయ్, నీకు అవసరం ఉన్నప్పుడు నేను పైసలు ఇచ్చిన, ఇప్పుడు నాకు అవసరం పడ్డది, ఇయ్యచ్చు కదరా బాయ్. అన్నా నువ్వు నాకు ఇచ్చింది బిచ్చమే. నువ్వు కూడా విచ్చామనుకుని ఇయ్యరాదు రా బాయ్. హాయ్ అండి, మీతో కొద్దిగా మాట్లాడొచ్చా? నెంబర్ తీసుకో, నైట్ అంతా మాట్లాడదాం. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ మాట్లాడొచ్చా? చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? నేను ఏ మ్యారేజ్ చేసుకోనండి. ఎందుకండి? అలా నాకు పెళ్ళైంది. ఓకే, మీరు ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? రైలు పట్టాల మీదకి వెళ్ళి చచ్చిపోవాలనుకున్నాడు చచ్చిపోవడమే. అన్నా 100 రూపాయల పెట్రోల్ కొట్టానా? నీ బండిలో పెట్రోల్ కొట్టాను తమ్ముడు. హలో చెప్పరా తమ్ముడు. అన్నా పెట్రోల్ బంక్ వచ్చిన అన్న, బండిలో పెట్రోల్ కొట్టమంటే కొట్టకొచ్చిండు. ఎవర్రాడు నా పేరు చెప్పడానికి? ఎందుకు పెట్రోల్ కొట్టాడు? నీ పేరు చెప్తే కూడా కొడతలేడానా? పోనీ ఆయనకి పోనీ. హలో, ఏం రా బాయ్, నా పేరు చెప్తే కూడా పెట్రోల్ కొట్టాను అంట. అవునన్నా, ఛార్జింగ్ బండి తీసుకొచ్చి పెట్రోల్ కొట్టమంటే ఎక్కడ కొట్టాలన్నా? ఛార్జింగ్ బండి తీసుకొచ్చి పెట్రోల్ కొట్టమంటే ఎక్కడ కొట్టాలన్నా? ఏ బండి అయితే నీకేందిరా బాయ్, నువ్వు పెట్రోల్ కొట్టు. హలో, హాయ్ బేబీ, తిన్నావా? వీడియో కాల్ చేయమంటావా? నేను బేబీని కదరా మాట్లాడేది, వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. వీడియో కాల్ ఎందుకు, డైరెక్ట్ ఇంటికి వచ్చేయి. ఇలా మీకు ఎవరైనా సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ రావచ్చు. పబ్లిక్ అవేర్నెస్ కోసం మేము మీకు కాల్ చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. జర్రుంటే చచ్చిపోతుంటా.